ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ప్రేమలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ వ్యక్తులు ప్రేమలో మోసపోతారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. కుటుంబాన్ని వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి కారణంగా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య రావటం, ఒక బాధ్యత తీరిపోయేలోపే మరొక బాధ్యత వీరి ముందుకు రావటం, ఈ విధంగా వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా పోరాటమే ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా విశ్రాంతి అనేది వీరికి ఉండదు. ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం వీరి యొక్క జీవితంలో ఉంటుంది. అంటే ప్రతి దానికోసం పోరాడుతూనే ఉండాలి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు. అంటే చాలా కాలంగా వారితో సమయాన్ని గడపాలి అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి నిరుత్సాహపడుతున్నారు. అలాగే మీరు కూడా ఎన్నోసార్లు నిరుత్సాహపడుతున్నారు. మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యులతో సమయం గడపటానికి మీకు తీరిక ఉండటం లేదు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నాణ్యమైన సమయాన్ని వారితో గడుపుతారు. అలాగే మీ యొక్క చిన్ననాటి విషయాలను నెమరు వేసుకొని మీరు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వివాహితులు ఉన్నారో, అంటే వివాహం జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఒక చక్కటి గైడెన్స్ నైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి ఒక చక్కటి గైడెన్స్ వారి నుండి లభిస్తుంది. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నుండి కావచ్చు, మీ యొక్క సంతానం నుండి కావచ్చు, తల్లిదండ్రుల నుండి కావచ్చు, ఇలా ఎవరి నుండి అయినా సరే ఒక చక్కటి గైడెన్స్ అనేది మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, వారికి కూడా కుటుంబ సభ్యుల నుండి ఫుల్ సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే కనుక, లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏప్రిల్ 6వ తేదీ దినఫలాలు, అంటే ఆదివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కూడా సాధారణంగా ఉంది. వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్యులతో ఇదివరకు మీకేవైనా విభేదాలు ఉన్నట్లయితే
వాటిని ఖచ్చితంగా మీరు తొలగించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లడానికి కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు కాస్త ఊరట మీకు లభిస్తుంది. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక సానుకూల నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. ఇదివరకు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషించడం గురించి మీరేవైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మీకు ఈ యొక్క 2025 ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ప్రేమలో మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే నమ్మకం లేని వ్యక్తులను ప్రేమించారో, అంటే అర్హత లేని వ్యక్తులను ప్రేమించారో, మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సందర్భాల్లో వారించారు మిమ్మల్ని. అయినా కానీ బయటి ఆకర్షణకు లోనై అర్హత లేని వ్యక్తులను ప్రేమించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రేమలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లదలుచుకున్న వారు మీరు ఎంపిక చేసుకునే మనిషికి అర్హత ఉందా, వారు జెన్యూన్ గా నిజాయితీగా ఉన్నారా అనే విషయంపై మీకొక పూర్తి క్లారిటీకి వచ్చిన తర్వాతే వారిని నమ్మండి. లేకపోతే మోసపోయే ప్రమాదాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లే ముందు ఈ నిర్ణయం ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి. అయితే కుంభరాశి వారికి ఈ విధంగా ప్రేమలో మోసపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు నిరాశ నిస్పృహలకి లోను కాకండి. ఎందుకంటే ముందుగానే ఈ విధంగా జరిగింది కాబట్టి భవిష్యత్తులో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చారంటే మీ యొక్క జీవితం అంతా కూడా మీరు నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి భగవంతుడు ముందుగానే మీకు ఈ యొక్క పరిస్థితిని కల్పించాడు అనే విషయాన్ని గమనించి ఆ యొక్క డిప్రెషన్ నుండి బయటికి రావటమే ఉత్తమం అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఈ రోజు ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు కుల వృత్తులు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక సానుకూల నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అంటే చాలా రోజులుగా ఈ నిర్ణయం తీసుకోవటంలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ యొక్క వ్యాపార పెరుగుదల గురించి, వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ తీసుకోవటం గురించి మీరు ఒక క్లారిటీకి అయితే రాలేకపోతున్నారు. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు ఏదైతే పరీక్ష రాయబోతున్నారో దానిలో మీరు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఉపాధ్యాయుల నుండి, కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నోటిఫికేషన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆయా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తులను నమ్మి మీరు మీ యొక్క డబ్బును కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఎవరైనా సరే ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తున్నప్పుడు కూడా మీరు మీ యొక్క పరిచయస్తులకి లేదా మీ యొక్క నైబర్స్ కి విషయాన్ని చెప్పి వెళ్ళండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే చోర భయం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే ఈ విధంగా కుంభరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. ముఖ్యంగా ప్రేమలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.